మన టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూశారు. అండ్ ఈ ఓటమి తర్వాత అందరికీ చాలా బాధ కలిగింది. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు ఓడిపోయారనే బాధ కంటే ఓడిపోయిన మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని చూసి చాలా బాధేసింది. ఎందుకంటే మన టీమిండియా మరీ ఇంత దారుణంగా ఓడిపోయే టీం అయితే కాదు. సో మ్యాచ్ ఓడిపోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఏ టీము కూడా ప్రతి మ్యాచ్లో గెలవలేదు, అది ఇంపాసిబుల్. బట్ ఆ ఓడిపోవడం అనేది మరీ చేతకాని తనంలో ఉంటే మాత్రం డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ ఎనివే అయింది అది అయిపోయింది. ఇప్పుడు మన టీమిండియా పరిస్థితి ఏంటి, సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, సినారియోస్ ఎలా ఉన్నాయి, ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ని పక్కన పెట్టి టీంలోకి సుందరం తీసుకురావడం చాలా పెద్ద దుమారం అయిపోయింది. అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రమే కాదు, మాజీ క్రికెటర్స్ కూడా దీని గురించి గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ సెలక్షన్ కాల్ మీద అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత మన అసిస్టెంట్ కోచ్ రెయిన్ టెండర్స్ గట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే సుందర్ని ఎందుకు టీంలోకి తీసుకొచ్చారు, అక్షర్ పటేల్ ఎందుకు కూర్చోబెట్టారో క్లారిటీ ఇచ్చారు. దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందు మన టీమిండియా సెమీఫైనల్ ఛాన్సెస్ విషయానికి వస్తే చేయవలసిన ఫస్ట్ పని మిగతా 2 మ్యాచ్లు గెలవాలి. అంటే మనకి ఫిబ్రవరి 26వ తేదీన జింబాబ్వే టీంతో మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. అట్ ది సేమ్ టైం మార్చి 1వ తేదీన వెస్టిండీస్ టీంతో మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో కూడా మన వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. ఈ 2 మ్యాచ్లో గెలిస్తేనే సెమీఫైనల్ ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా 2 మ్యాచ్లు ఒక్కటి ఓడిపోయినా సర్దుకోవడమే, ఇంటికి వచ్చేయాలి. సో దీంతో ఇప్పుడైతే మన టీమిండియా మిగతా 2 మ్యాచ్లు గెలిచేశారు అనుకుందాం. అంటే జింబాబ్వే టీంలో ఓడించేశారు, అలాగే వెస్టిండీస్ టీంలో కూడా ఓడించేశారు. దీంతో ప్రజెంట్ మన టీం దగ్గర 4 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ టైంలో చూసుకుంటే మన టీమిండియా సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వడానికి సినారియోస్ కనిపిస్తున్నాయి. అయితే వీటిలో బెస్ట్ వన్ చూసుకుంటే ఫస్ట్ సినారియో, అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా గెలవాలి. ఎందుకంటే మీకు స్క్రీన్ మీద ఒక పాయింట్స్ టేబుల్ పెడతా చూడండి. ఈ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలిచేశారు. అంటే టీం సూపరేట్లు అన్ని మ్యాచ్లు కూడా గెలిచేసి 6 పాయింట్లు సాధించారు. వేరేస్ మన టీమిండియా ముందు చెప్పుకున్నట్టే మిగతా 2 మ్యాచ్లు గెలిచారు. సో దీంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఈజీగా సౌత్ ఆఫ్రికా మరి మన టీమిండియా ఈ 2 జట్లు సెమీస్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం ఆల్రెడీ వెస్టిండీస్ని ఓడించింది, అలాగే జింబాబ్వేని ఓడించింది. వేరేస్ మన టీమిండియా కూడా వెస్టిండీస్ని ఓడించింది, అలాగే జింబాబ్వేని కూడా ఓడించింది. విచ్ మీన్స్ ఈ 2 జట్లు ఏ జట్టు కూడా 4 పాయింట్స్ సాధించే కెపాసిటీ ఉండదు. అయితే 2 పాయింట్ల దగ్గర రాకపోతే, లేకపోతే 0 పాయింట్స్ దగ్గర రాకపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 2 పాయింట్స్తో ఉంటారు, మిగతా వాళ్ళు 0 పాయింట్స్ ఉండిపోతారు. సో మన టీమిండియా నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఇదే ది బెస్ట్ సినారియో. సౌత్ ఆఫ్రికా టీం మిగతా 2 మ్యాచ్లు కూడా గెలవాలని చెప్పి మనం ప్రేయర్ చేసుకోవాలి. బట్ అలా కాకుండా సౌత్ ఆఫ్రికా టీం ఏదైనా మ్యాచ్ ఓడిపోతే అప్పుడు మన టీమిండియా మీద వెయిట్ పడుద్ది. మరి ముఖ్యంగా నెట్ రన్ రేట్ చాలా గట్టిగా ప్లేలోకి వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఈ 2వ సినారియో చూద్దాం. మీకు స్క్రీన్ మీద మళ్ళీ పాయింట్స్ టేబుల్ పెడుతున్నా. కానీ ఇప్పుడు ఈ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఏమైంది, సౌత్ ఆఫ్రికా టీం ఒక మ్యాచ్ ఓడిపోయారు. అది ఎవరి మీద ఓడిపోయారు, వెస్టిండీస్ టీం మీద ఓడిపోయారు. బట్ మిగతా 2 మ్యాచ్లు చూసుకుంటే వాళ్ళు గెలిచేశారు. అంటే ఇండియాని బీట్ చేశారు, అలాగే జింబాబ్వే టీం కూడా బీట్ చేశారు. విచ్ మీన్స్ సౌత్ ఆఫ్రికా టీం 4 పాయింట్స్ ఉన్నారు. బట్ వాళ్ళు మన టీమిండియాని భారీ తేడా తోడించారు కాబట్టి వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా పాజిటివ్ ఉంది. వేరే సౌత్ ఆఫ్రికా టీం ఎవరి మీద ఓడిపోయారని చెప్పుకున్నాం, వెస్టిండీస్ టీం మీద ఓడిపోయారు. అండ్ ఈ వెస్టిండీస్ వాళ్ళు ఏం చేశారు, మన టీమిండియా మీద ఓడిపోయారు. బట్ జింబాబ్వే టీం మీద గెలిచారు. విచ్ మీన్స్ వెస్టిండీస్ టీం సౌత్ ఆఫ్రికాను ఓడించింది, అలాగే జింబాబ్వే టీం కూడా ఓడించింది. అంటే వాళ్ళు కూడా 4 పాయింట్స్ వస్తాయి. బట్ వాళ్ళ నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు నార్మల్గానే గెలిచారు, అలాగే ఓడిపోయిన మ్యాచ్ కూడా నార్మల్గా ఓడిపోయారు. అంటే మన టీమిండియా మీద భారీ తేడాతో ఓడిపోలేదు, చిన్న మార్జిన్తో ఓడిపోయారు. దీంతో వెస్టిండీస్ టీం యొక్క నెట్ రన్ రేట్ పాజిటివ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉంటారు. వేరేస్ మన టీమిండియా విషయానికి వస్తే మిగతా 2 మ్యాచ్లో గెలిచారు. అంటే వెస్టిండీస్ని ఓడించారు, అలాగే జింబాబ్వే టీంని కూడా ఓడించారు. కానీ మనకి ఏది బ్యాక్ ఫైర్ అయింది, నెట్ రన్ రేట్. మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీంలో చాలా ఘోరంగా ఓడిపోయారు. దీంతో మన నెట్ రన్ రేట్ నెగిటివ్లో ఉండిపోయింది. విచ్ మీన్స్ మన వాళ్ళ దగ్గర 4 పాయింట్స్ ఉన్నా సరే టాప్ 2లోకి వెళ్ళలేకపోయారు. సో ఇలాంటి సినారియోకి వచ్చిందంటే ఖచ్చితంగా మన టీమిండియాకు చాలా దెబ్బడిపోద్ది. మెయిన్ ఇప్పుడు మన వాళ్ళకి ఏదైతే ఉందో -3.8 నెట్ రన్ రేట్ చాలా హర్ట్ చేయబోతుంది. సో మన టీమిండియా మిగతా 2 మ్యాచ్లు గెలిచినా సరే సెమీఫైనల్కి వెళ్ళకుండా ఆపి వర్స్ట్ కేసు ఇదే. మన గ్రూప్లో 3 టీంలు కనుక 4 పాయింట్స్తో వచ్చారు, ఖచ్చితంగా నెట్ రన్ రేట్ మన టీమిండియాని హర్ట్ చేస్తుంది. మన వాళ్ళు మిగతా 2 మ్యాచ్లు కూడా గెలవడం మాత్రమే కాదు, పెద్ద మార్జిన్తో గెలవాలనే ప్రెజర్ ఉంటుంది. ఇక థర్డ్ సినారియో చూసుకుంటే కాస్త ఇంట్రెస్టింగ్ సినారియో. అంటే మన టీమిండియా 2 మ్యాచ్లు గెలిచారు, అలాగే సౌత్ ఆఫ్రికా టీం కూడా 2 మ్యాచ్లు గెలిచింది. బట్ ఈ వెస్టిండీస్ మరి జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ఒక్క మ్యాచ్లో జింబాబ్వే వాళ్ళు గెలిచారు. విచ్ మీన్స్ వెస్టిండీస్ టీం సౌత్ ఆఫ్రికాను డిఫీట్ చేసినప్పటికీ జింబాబ్వే టీంని డిఫీట్ చేయలేకపోయారు. దీంతో 2 జట్ల దగ్గర 2 పాయింట్లు ఉంటాయి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మనకి నెగిటివ్ నెట్ రన్ రేట్ ఉన్నా పర్లేదు, ఈజీగా క్వాలిఫై అయిపోతాం. ఎందుకంటే కేవలం సౌత్ ఆఫ్రికా మరి టీమిండియానే 4 పాయింట్లు సాధించారు ఈ గ్రూప్లో. సో ఇప్పుడు మన టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళడానికి ఉన్న 3 దారులు ఇవే. ఈ 3 ఫస్ట్ జరిగినా లేకపోతే థర్డ్ జరిగినా మన టీమిండియాకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా సెమీఫైనల్కి వెళ్ళిపోతాం. బట్ సెకండ్ జరిగితేనే మన టీమిండియాకి చాలా ప్రాబ్లం అవుతుంది, నెట్ రన్ రేట్ చాలా గట్టిగా ప్లేలోకి వస్తుంది. అయితే మనం ముందుగానే చెప్పుకున్నాం, ఈ సినారియోస్ అన్ని ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. మన టీమిండియా మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే కథ అక్కడితో అయిపోతుంది, మన టీమిండియా ఎలిమినేట్ అవుతుంది. ఇక ఇవి కాకుండా మరో కొన్ని సినారియోస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మన గ్రూప్లో ఏదైనా మ్యాచ్ వర్షం కారణంగా అయితే అప్పుడు కూడా కొన్ని సినారియోస్ ఉంటాయి. బట్ మోస్ట్ లైక్లీ మన గ్రూప్లోని మ్యాచెస్ వేటికి కూడా వర్షం పడడం కనిపించట్లేదు. దీంతో మనమైతే మన గ్రూప్లో అన్ని మ్యాచ్లు కూడా ఫలితం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మన టీమిండియా అయితే ఇప్పుడు తమ చేతిలో ఉన్న దాని గురించి ఆలోచించాలి. అంటే మిగతా 2 మ్యాచ్లు గెలవడంతో పాటు కాస్త పెద్ద మార్జిన్తో గెలిస్తే ఖచ్చితంగా మన టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళొచ్చు. మెయిన్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం మంచి ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మన టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచెస్ నార్మల్గా గెలిచినా చాలు, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి.
బట్ ఎనివే ఫస్ట్ ప్రయారిటీ మిగతా టీమ్స్ మీద డిపెండ్ అవ్వకుండానే చూసుకోవాలి. అంటే మన టీం ఇండియా నెక్స్ట్ 2 మ్యాచ్లో భారీ తేడాతో గెలవాలి. ముందు బ్యాటింగ్ చేస్తే 2 మ్యాచ్లు కూడా ఒక 40-50 పరుగుల తేడాతో గెలవాలి. లేదు చేంజ్ చేయవలసి వస్తే టార్గెట్ని 14 ఓవర్స్కో 15 ఓవర్స్కో కొట్టాలి 2 మ్యాచ్లు కూడా. అప్పుడు మాత్రం మన టీం ఇండియా నెట్ అనేది పాజిటివ్లోకి వస్తుంది అండ్ మిగతా టీమ్స్తో మనం కంపీట్ చేయొచ్చు. మిగిలిన మన వాళ్ళు సూపర్ ఎయిట్లో చివరి మ్యాచ్ వెస్టిండీస్ టీంతో ఆడబోతున్నారు. అంతకుముందు మిగతా మ్యాచెస్ అయిపోతాయి. దీంతో మన టీమిండియాకు లాస్ట్ మ్యాచ్ నార్మల్గా గెలిస్తే సరిపోతుందా లేకపోతే వెస్టిండీస్ టీం మీద పెద్ద మ్యాచ్తో గెలవాలో ఒక క్లారిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు చాలా వరకు మన చేతిలోనే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 60-70% అయినా మన చేతిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మీకైతే మన టీమిండియా సెమీఫైనల్ ఛాన్సెస్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇక నేను సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో మన టీమిండియా ఘోరంగా ఓడిపోయింది అండ్ దీని గురించి వీడియో కూడా చేసుకున్నాం. అండ్ ఆ వీడియోలో కాస్త డిసప్పాయింట్మెంట్ అలాగే ఫ్రస్ట్రేషన్తో కాస్త నెగిటివ్గానే మాట్లాడాను. అంటే మన టీమిండియా చేసిన మిస్టేక్స్ గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడుకున్నాం. బట్ అలా అని చెప్పి మన టీంని కంప్లీట్లీ తీసిపడేయాలి. కేవలం మన వాళ్ళు ఓడిపోయిన మార్జిన్ పెద్దది కాబట్టి కాస్త యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. సో డెఫినెట్లీ మన టీమిండియా కంబ్యాక్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి పరాజయం రావడం మన మంచిగా అనుకోవచ్చు. అలా కాకుండా సెమీఫైనల్లోనే లేకపోతే ఫైనల్లోనే ఇలా జరుగుంటే ఇంకా ఘోరంగా ఉండేది. సో మన టీమిండియాకు సౌత్ ఆఫ్రికా మీద ఓటం అనేది ఒక గుణపాఠం లాంటిది అనుకోవాలి. అంటే ఈ ఓటమి నుంచి మన వాళ్ళు నేర్చుకోవాలి. మీలా టాక్టికల్ మిస్టేక్స్ చేయకూడదు. పర్టికులర్గా నేను ఆడిన మ్యాచ్లో ఒక పిచ్చి ప్రయోగం చేశారు. అంటే ఒక టాక్టికల్ మూవ్ నుంచి పక్షర పడేలను కూర్చోబెట్టి సుందర్ని ఆడించారు. సో ఇది ఎలాంటిదంటే సాఫీగా వెళ్ళిపోతున్న ఒక పడవకు కన్నం పెట్టుకుని నీళ్ళు లోపల తెచ్చుకుని ముంచేసుకోవడం లాంటిది మాట. మళ్ళీ మన వాళ్ళు ఏ టైంలో ప్రయోగం చేయకూడదు ఆ టైంలో ప్రయోగం చేశారు. సో మన వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. అంటే మ్యాచ్అప్స్ కోసమే సుందర్ని టీంలోకి తీసుకొచ్చారంట. అది కూడా ముందు చెప్పుకున్నట్టు రెయిన్ టెండర్స్ కట్టే మన అసిస్టెంట్ కోచ్ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. సౌత్ ఆఫ్రికా టీంలో 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. క్వింటన్ డీకాక్, రేన్ రికల్టన్ అలాగే డేవిడ్ మిల్లర్. వీళ్ళ 3 టాప్ 5లో బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు సౌత్ ఆఫ్రికా టీంకి చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. సో వీళ్ళని కౌంటర్ చేయడం కోసం మాకు ఆఫ్ స్పిన్నర్ కావాలనుకున్నాం. అందుకే సుందర్ని టీంలోకి తీసుకొచ్చామని చెప్పాడు. సో ఈ మ్యాచ్అప్ మరియు ప్లాన్ అయితే వినడానికి బాగానే ఉంది. బట్ మీరు ఎవరిని బెంచ్ మీద కూర్చోబెట్టారు? అక్షర్ పటేల్ని కూర్చోబెట్టారు భయ్య. అతను ఒక మ్యాచ్ విన్నర్. మళ్ళీ రెయిన్ టెండర్స్ కట్టని ఇంటర్వ్యూలో చెప్పాడు, మాకు అక్షర్ పటేల్ ఒక మ్యాచ్ విన్నర్, వైస్ కెప్టెన్, యూనిక్ ప్లేయర్ అని మళ్ళీ అతనే పొగిడాడు. కానీ మీరు మ్యాచ్లో అతను ఆడించలేదు కదా, బెంచ్ మీద కూర్చోబెట్టారు కదా, ఎందుకు అలా చేశారు? పైగా మీరు లెఫ్ట్ హ్యాండర్స్తో మ్యాచ్అప్ కోసమే సుందర్ని తీసుకొచ్చారు అనుకుందాం. మరి పవర్ ప్లేలో అతనికి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు? 7 ఓవర్లో ఎందుకు తీసుకొచ్చారు? ఇన్ఫాక్ట్ మీరు మ్యాచ్అప్ని స్ట్రాంగ్గా నమ్ముకుని ఉంటే 2 ఓవర్లో అతను తీసుకురావాలి కదా. అంటే 2 ఓవర్లో క్వింటన్ డీకాక్ స్ట్రైక్లో ఉన్నప్పుడు అతను తీసుకురావాలి కదా. బట్ అలా చేయలేదు. సో నిజానికి మ్యాచ్అప్ ఏదో తీసుకొచ్చామనేది కేవలం ఒక వంక మాత్రమే. ఎందుకంటే సుందర్ కంటే బెస్ట్ మ్యాచ్అప్ హర్షదీప్ సింగ్ ఉంది, అలాగే బూమ్రాకు ఉంది, ఎవరి మీద డీకాక్ మీద ఉంది, అలాగే రేన్ రికల్టన్కి అగెన్స్ట్గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తికి మంచి మ్యాచ్అప్ ఉంది. సో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కట్టడి చేయడానికి మన దగ్గర మంచి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. అయినా కానీ మరి మ్యాచ్అప్ కోసం ఎందుకు వెళ్ళడం? ఇన్ఫాక్ట్ అంతా కాదు, మన టీం ఇండియాలోనే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తీసుకోండి. ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. మళ్ళీ మనకు టాప్ 8లో 6 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. బట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని టాక్టికల్ చేంజ్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా టీం క్యాషమరాజుని బెంచ్ మీద కూర్చోబెట్టలేదు కదా. వాళ్ళ దగ్గర ఎండ్రిక్ నోకే ఉన్నాడు, అతను తీసుకొస్తే సరిపోయేది కదా. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ మెయిన్ స్పిన్ బౌలర్ మీద బిలీఫ్ పెట్టారు. మాకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న పర్లేదు, క్యాషమరాజ్ మేనేజ్ చేస్తారని చెప్పి వాళ్ళు నమ్మారు. అంటే అతనికి బౌలింగ్ ఇచ్చారని వికెట్లు కూడా తీశాడు. వేరేజ్ మన టీం ఇండియా విషయానికి వస్తే ఆపరెంట్ టీంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని కూర్చోబెట్టేస్తారు, ఒక రైట్ ఆర్మ్ స్పిన్నర్ని తీసుకొచ్చేస్తారు. మళ్ళీ ఇద్దరు ప్లేయర్స్ యొక్క క్వాలిటీని వాళ్ళు చెక్ చేయరు. పైగా సుందర్ చూసుకుంటే ఐపీఎల్ టీంలో కూడా రెగ్యులర్గా ఆడు కదా. అంటే గుజరాత్ టైటన్స్ టీం అతను ప్రతి మ్యాచ్లో కూడా ప్లేయింగ్ లెవెల్లో పెట్టరు. ఇన్ఫాక్ట్ దీన్ని కూడా చాలామంది క్వశ్చన్ చేశారు అండ్ మన అసిస్టెంట్ కోచ్ దీనికి రిప్లై కూడా ఇచ్చాడు. మన టీం మేనేజ్మెంట్ సుందర్ను అతను ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదంట. అంటే అతని మ్యాచ్లోకి పిక్ చేయడం కోసం ఐపీఎల్ క్రైటీరియాని ఎక్కడ కూడా పాటించలేదంట. గతంలో సుందర్ మన టీం ఇండియాకి ఏదైతే చేశాడో దాన్ని చూసి జడ్జ్ చేశారంట ఈ కాల్ని. మళ్ళీ అతని బ్యాటింగ్ మీద చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారంట. అతను మనకి టెస్ట్ ఫార్మేట్లో నెంబర్ 3 ఆడుతున్నాడు, సో దీంతో T20 ఫార్మేట్లో నెంబర్ 5 ఆడేద్దామని చెప్పి ముందు అనేసుకున్నారంట. సో లిటరల్లీ మన వాళ్ళు టాక్టికల్ మూవ్ ఏంటంటే సుందర్ యొక్క టెస్ట్ ఫార్మేట్ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని T20 టీంలోకి తీసుకున్నట్టు ఉంది. ఎందుకంటే మన అసిస్టెంట్ కోచ్ ఇచ్చిన ఆన్సర్ అలానే ఉంది. మీరు లెఫ్ట్ హ్యాండర్స్కి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ని వేయించాలనే మ్యాచ్అప్ టెస్ట్ ఫార్మేట్లో చూసుకుంటారు ఎక్కువగా. ఎందుకంటే టెస్ట్ ఫార్మేట్లో బాల్ ఎక్కువగా టర్న్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండర్స్కి బయటికి వెళ్తుంది. కానీ T20 ఫార్మేట్లో పిచ్ అనుకూలిస్తే తప్ప ఇలాంటి జరగదు. అంటే అతని బ్యాటింగ్ పొజిషన్ విషయానికి వస్తే టెస్ట్ ఫార్మేట్లో 1 డౌన్లో ఆడాడంటే, దీంతో T20 ఫార్మేట్లో నెంబర్ 5లో పంపించేశారంట. మళ్ళీ ఇదంతా ఎవరిని పక్కన పెట్టి చేశారు? అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టి చేశారు. ఇన్ఫాక్ట్ అసలు ఇదంతా కాదు, నెదర్లాండ్స్ మ్యాచ్లో సుందర్ని ఆడించారు. ఏమైనా మంచిగా బౌలింగ్ చేశాడా? లేదు. పైగా వాషింగ్టన్ సుందర్ ఇంజరీ నుంచి కోలుకుని తిరిగి వచ్చాడు. ఇప్పటివరకు ఒక టఫ్ టీం మీద కూడా మ్యాచ్ ఆడలేదు. మరి అలాంటి ప్లేయర్ ఇంపార్టెంట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ని పక్కన పెట్టి ఎందుకు ఆడించాలి? సో ముందు చెప్పుకున్నాం కదా, సాఫీగా వెళ్ళిపోతున్న పడవకి కావాలని కన్నం పెట్టుకుని ముంచేసుకున్నట్టు ఉందన్నమాట ఇది. మళ్ళీ ఇలాంటి కాంట్రవర్షియల్ సెలక్షన్ కాల్స్ వల్ల మిగతా ప్లేయర్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అంటే వీళ్ళు వైస్ కెప్టెన్ బెంచ్ మీద కూర్చోబెట్టేసారు మనం ఎంత అని చెప్పి ప్లేయర్స్కి వాళ్ళకి భయాలు ఏర్పడతాయి. టీం కోసం కాకుండా వాళ్ళ ప్లేసెస్ కోసం ఆడుకోవడం మొదలెడతారు. సో మనం ఒక బెస్ట్ ప్లేయింగ్లో అనుకున్నప్పుడు దాన్నే ఫాలో అవ్వాలి. ప్లేయర్కి ఏమైనా ఇంజరీ ఉంటున్నా లేకపోతే రెస్ట్ ఇస్తేనే పక్కన పెట్టాలి, అంతేగాని టాక్టికల్ చేంజ్ అని చెప్పి పక్కన పెట్టడం నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇట్స్ ప్యూర్లీ ఒక సెల్ఫ్ డిస్ట్రాక్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లెట్స్ హోప్ మన టీం ఇండియా అప్కమింగ్ మ్యాచెస్లో ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకూడదని కోరుకుందాం. మెయిన్లీ మన వాళ్ళు మంచిగా కంబ్యాక్ ఇచ్చి అందరికీ కూడా సమాధానం చెప్పాలి, సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వాలి.
అప్పుడు మాత్రం మన టీమిండియా గత 2 సంవత్సరాలుగా చేసిన దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. అలా కాకుండా ఈ మ్యాచ్ నుంచి ఏమీ నేర్చుకోకుండా మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేశారంటే అంతకంటే అవమానం ఏమీ ఉండదు. సో లెట్స్ హోప్ మన టీమిండియా వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకుని స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.